మీకు తెలుసా ఫ్రాగ్మెంటెడ్ ఫుడ్ సిస్టమ్స్ అండ్ ఇన్సఫిషియెంట్ సప్లై చైన్స్ కారణంగా ఇండియాలో ప్రొడ్యూస్ చేయబడిన ఆహారంలో దాదాపు 40% ప్రతి సంవత్సరం వృధా అవుతోంది అని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఎఫ్ఏఓ అంచనా వేసిన ఒక సంఖ్య. ఆహారం కన్జ్యూమర్స్కి చేరకముందే సంభవించే లాస్ ఇది అని ఇండియాలో ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ భద్రతపై నాబార్డ్ నివేదిక పేర్కొంది. తగినంత ఫుడ్ ప్రొడక్షన్ ఉన్నప్పటికీ 2023 గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో 2023 జీహెచ్ఐ స్కోర్లను లెక్కించడానికి తగిన డేటాలో 125 కంట్రీస్లో ఇండియా 111th ప్లేస్లో ఉంది. 28.7 స్కోర్తో ఇండియా తీవ్రమైన ఆకలి స్థాయిని కలిగి ఉంది. అయితే ఈ ఫుడ్ వేస్టేజ్ అనేది ప్రపంచవ్యాప్త సమస్య అయినప్పటికీ దానిని సరిగ్గా పరిష్కరించగలిగితే ఇండియా దీనిని ఒక ఆపర్చునిటీగా మార్చుకునే అవకాశం ఉంది. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ రిలీజ్ చేసిన ఫుడ్ వేస్టేజ్ ఇండెక్స్ రిపోర్ట్ 2021 ప్రకారం 2019లో 931 మిలియన్ టన్స్ ఆఫ్ ఫుడ్ అంటే అందుబాటులో ఉన్న మొత్తం ఆహారంలో 17% కన్జ్యూమర్ లెవెల్లో వేస్ట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వేస్ట్లో ఎక్కువ భాగం హౌస్ హోల్డ్స్ నుంచి 11%, తర్వాత ఫుడ్ సర్వీసెస్ 5%, ఇంకా రీటైల్ అవుట్లెట్స్ 2% నుండి వస్తాయి అని నివేదిక చూపుతోంది. అదే రిపోర్ట్ ప్రకారం ఇండియన్ హౌస్ హోల్డ్స్లో యాన్యువలీ 68.7 మిలియన్ టన్స్ ఆహారం వృధా అవుతోంది. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఇది ఒక్కొక్కరికి 50 kgs. దీన్ని బట్టి ఫుడ్ వేస్టేజ్ అనేది చాలా పెద్ద సమస్య అని అర్థమవుతోంది. ఇండియాలో ఫుడ్ వేస్టేజ్ సమస్య ఇంకా దాన్ని ఎలా పరిష్కరించుకోవచ్చో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్, ఫుడ్ వేస్టేజ్కి మేజర్ కాజెస్ ఏంటో చూద్దాం. మొదటిది ఇన్ఎడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ స్టోరేజ్ ఫెసిలిటీ. సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాలు ఇంకా స్టోరేజ్ ఫెసిలిటీ లేకపోవడం ఫుడ్ వేస్టేజ్కి సిగ్నిఫికెంట్గా దోహదం చేస్తుంది. కోల్డ్ స్టోరేజ్, ట్రాన్స్పోర్ట్ మరియు వేర్ హౌసింగ్ ఫెసిలిటీస్ సరిపోకపోవడం వల్ల ఇండియాలో దాదాపు 30 to 40% ఫ్రూట్స్ ఇంకా వెజిటబుల్స్ పాడైపోతున్నాయి. రెండోది ఇన్ఎఫిషియెంట్ సప్లై చైన్ మేనేజ్మెంట్. అగ్రికల్చర్ సప్లై చైన్లోని ఇన్ఎఫిషియన్సీస్ సబ్స్టాన్షియల్ లాసెస్కు దారితీస్తుంది. 10% to 15% ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ ట్రాన్స్పోర్టేషన్ డిలేస్ ఇంకా స్ట్రీమ్లైన్డ్ సప్లై చైన్స్ లేని కారణంగా వేస్ట్ అవుతోంది అని అంచనా. మూడోది మనకు తెలిసిందే, ది బిగ్ ఫ్యాట్ ఇండియన్ వెడ్డింగ్స్. ఇండియా దాని అల్ట్రా గ్రాండ్ వెడ్డింగ్కు ప్రసిద్ధి చెందింది. సాధ్యమైన చోట దుబారా చేయడం. అయితే అది ఫుడ్ వేస్టేజ్కి ప్రధాన కారణాలలో ఒకటి. అటువంటి సందర్భాలలో ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ వేస్ట్ అవుతుంది. రిపోర్ట్స్ ప్రకారం తయారు చేసిన ఆహారంలో 10 to 20% వృధాగా పోతోంది. ఇంకా పెళ్లి ముగిసిన తర్వాత చెత్తలో వేయబడుతుంది. ఒక ఐఏఎస్ అధికారి పెళ్లిలో ఫుడ్ వేస్టేజ్ పిక్ని షేర్ చేస్తూ చేసిన ఈ ట్వీట్ని ఒకసారి చూడండి. ఈ పోస్ట్కి 10,000 లైక్స్ ఇంకా అనేక స్పందనలు వచ్చాయి. ఫుడ్ వేస్టేజ్ కాకుండా ఉండాలంటే రూల్స్ క్రియేట్ చేయాలి అని కొందరు సజెస్ట్ చేయగా మిగిలిన ఆహారాన్ని పేదలకు డిస్ట్రిబ్యూట్ చేయాలని కొందరు అభిప్రాయపడ్డారు. మరికొందరు ఈ పిక్చర్లో పోర్ట్రే అయిన హార్ష్ రియాలిటీని చూసి షాక్ అయ్యారు. ఇకపోతే ఇంపాక్ట్ ఆఫ్ ది పాండమిక్. కోవిడ్-19 పాండమిక్ ఫుడ్ వేస్టేజ్ ప్రాబ్లంను ఎక్స్పోజ్ చేయడమే కాకుండా వాటిని మరింత కాంప్లికేటెడ్ చేసింది. 2019లో విధించిన లాక్డౌన్ నేపథ్యంలో 2020 ఫస్ట్ 4 monthsలో 65 lakh టన్స్ గ్రెయిన్ల సర్ప్లస్ స్టాక్ ఇండియాలోని గోడౌన్లలో కుళ్ళిపోతూనే ఉంది. ప్రత్యేకించి డైలీ వేజ్ లేబర్స్కి ఆహారం దొరకడం దుర్లభం అయిపోయింది. ఫుడ్ వేస్టేజ్కి కారణాలు చూసాం కదా, మరి ఆ ఫుడ్ వేస్టేజ్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఫస్ట్, ఎకనమిక్ ఇంపాక్ట్. ఫుడ్ వేస్టేజ్ యొక్క ఎకనమిక్ ఇంపాక్ట్ ముఖ్యంగా రైతులపై సిగ్నిఫికెంట్గా ఉంటుంది. అగ్రికల్చర్ అనేది ప్రైమరీ లైవ్లీహుడ్గా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో వారి ప్రొడ్యూస్ వేస్ట్ అయినప్పుడు రైతులు నష్టపోతారు. ఎన్విరాన్మెంటల్ కాన్సిక్వెన్సెస్. ఫుడ్ వేస్టేజ్ వల్ల తీవ్రమైన ఎన్విరాన్మెంటల్ కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయి. ల్యాండ్ ఫిల్స్లో ఆహారం కుళ్ళిపోయినప్పుడు లేదా డీకంపోజ్ అయినప్పుడు అది మీథేన్ అనే ఒక శక్తివంతమైన గ్రీన్ హౌస్ గ్యాస్ను ప్రొడ్యూస్ చేస్తుంది. అడిషనల్గా వేస్ట్ ఫుడ్ని గ్రోయింగ్, ప్రాసెసింగ్ అండ్ ట్రాన్స్పోర్టింగ్పై ఇన్వెస్ట్ చేయబడిన రీసోర్సెస్ లైక్ వాటర్, ఎనర్జీ అండ్ ల్యాండ్ కూడా నష్టపోతాము. ఫుడ్ వేస్టేజ్కి సోషల్ అండ్ ఎథికల్ ఇంప్లికేషన్స్ కూడా ఉన్నాయి.
జనాభాలో సిగ్నిఫికెంట్ భాగం ఫుడ్ ఇన్సెక్యూరిటీని ఎదుర్కొంటున్న దేశంలో ఫుడ్ వేస్టేజ్ యొక్క ఎథికల్ డైమెన్షన్స్ పదునైనవి. సిగ్నిఫికెంట్ సంఖ్యలో ప్రజలు ఆకలితో ఉన్నప్పుడు ఆహారాన్ని వృధా చేయడం సోషల్ జస్టిస్, ఇంకా ఇండివిజువల్స్, బిజినెసెస్ అండ్ పాలసీ మేకర్స్ యొక్క ఎథికల్ రెస్పాన్సిబిలిటీ గురించి క్వశ్చన్స్ రైజ్ చేస్తుంది. ఫుడ్ వేస్టేజ్ యొక్క ఇంపాక్ట్ చూసాం కదా, మరి ఇండియాలో ఫుడ్ వేస్టేజ్ను తగ్గించడం మనందరి బాధ్యత. దానికి కొన్ని పరిష్కార మార్గాలు చూద్దాం. మొదటగా బిహేవియరల్ చేంజ్. మన బిహేవియర్లో మార్పు రావాలి. వేరియస్ రిపోర్ట్స్ ప్రకారం హౌస్ హోల్డ్స్ ఇంకా వారి ఫుడ్ వేస్టేజ్ అనేది ఇర్రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ ప్యాటర్న్స్కు అట్రిబ్యూట్ చేయబడుతుంది. అంటే మార్పు మన సొంత ఇళ్లల్లోనే ప్రారంభం కావాలి. గ్రాసరీస్ని పర్చేస్ చేసేటప్పుడు క్యాల్కులేటెడ్ పర్చేసింగ్, సాధ్యమైన చోట సింగిల్ యూస్ ప్యాకేజింగ్ను తగ్గించడం, రెస్టారెంట్స్ నుండి కాన్షియస్లీ ఆర్డర్ చేయడం, ఇంకా వెడ్డింగ్స్లో విపరీతమైన బఫే స్ప్రెడ్స్ను రీకన్సిడర్ చేయడం వంటివి చేయడం ద్వారా ఫుడ్ వేస్టేజ్ను తగ్గించవచ్చు. రెండోది ఫుడ్ బ్యాంక్ కాన్సెప్ట్. ఎడిబుల్ ఫుడ్ని ప్రతిరోజు ఉచితంగా లాస్ట్ ఓపెనింగ్ అవర్లో అందుబాటులో ఉంచాలి. తద్వారా అవసరం ఉన్నవారు దానిని పిక్ చేయొచ్చు, ఇంకా తినచ్చు. ఫుడ్ బ్యాంక్స్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేయడం అనే ఒపీనియన్ని కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. తద్వారా ఫుడ్ హంగర్ హాట్స్పాట్లకు చేరుకుంటుంది. కమ్యూనిటీ లెవెల్లో కోయంబత్తూరుకు చెందిన నో ఫుడ్ వేస్టేజ్ వంటి ఆర్గనైజేషన్స్ను గుర్తించి వాటితో ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఇది అవసరం ఉన్నవారికి, ఇంకా ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వడానికి ఎక్సెస్ ఫుడ్ని రీడిస్ట్రిబ్యూట్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. మూడోది ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్స్. ఇండియాలో ఎడిబుల్ ఫుడ్ వేస్ట్, స్పాయిలేజ్ ఇంకా డిస్ట్రక్షన్ చేయడాన్ని చెక్ చేయడానికి ఫ్రాన్స్, నార్వే, డెన్మార్క్, యూకే మొదలైన దేశాలలో మనం బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ లాస్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఉదాహరణకి ఫ్రాన్స్లో సూపర్ మార్కెట్స్లో రిడక్షన్, రీయూస్ అండ్ రీసైక్లింగ్ని ప్రయారిటైజ్ చేశాయి. నాలుగోది టెక్నాలజికల్ ఇన్వెస్ట్మెంట్. ఫుడ్ వేస్టేజ్ సమస్యను అధిగమించడానికి సప్లై చైన్లోని ప్రతి స్టేజ్లో టెక్నాలజీని అడాప్ట్ చేయడం ముఖ్యం. సప్లై చైన్లో ప్లానింగ్ టెక్నాలజీతో ఇంప్రూవ్ అవుతుంది. షిప్పింగ్ మరియు లాజిస్టిక్స్లో ట్రాన్సిట్ టైంని తగ్గిస్తుంది. అడిషనల్గా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఫుడ్ ఇండస్ట్రీ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బిల్డ్ చేయడంలో కూడా సహాయపడుతుంది. ఫుడ్ వేస్టేజ్ను తగ్గించడానికి మెరుగైన స్టోరేజ్, ట్రాన్స్పోర్టేషన్ ఇంకా వేర్ హౌస్ ఫెసిలిటీస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం చాలా క్రూషియల్. కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ముఖ్యంగా పెరిషబుల్ గూడ్స్ యొక్క షెల్ఫ్ లైఫ్ని ఎక్స్టెండ్ చేయడంలో సహాయపడతాయి. దాని ద్వారా స్పాయిలేజ్ ఇంకా లాసెస్ను నివారించవచ్చు. ఐదోది సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్. పోస్ట్ హార్వెస్ట్ హ్యాండ్లింగ్ అండ్ ప్రాసెసింగ్ టెక్నిక్స్తో పాటు సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ను ప్రమోట్ చేయడం వలన నష్టాలను తగ్గించవచ్చు. మోడర్న్ ఇంకా ఎఫిషియెంట్ ఫార్మింగ్ మెథడ్స్పై రైతులకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఫార్మర్స్ ప్రొడ్యూస్ యొక్క క్వాలిటీ అండ్ లాంగిటివిటీని పెంచుతాయి. ఇప్పుడు చెప్పినవి ఫుడ్ వేస్టేజ్ తగ్గించడానికి కొన్ని పరిష్కార మార్గాలైతే పాలసీ రిఫార్మ్స్తో కూడా దాన్ని కొంతవరకు తగ్గించవచ్చు. ఫుడ్ వేస్టేజ్ను నిరోధించే స్ట్రాటజీస్ ఇంకా ఫ్రేమ్వర్క్స్ను రూపొందించడంలో ప్రభుత్వాలు కీలక పాత్ర పోషిస్తాయి. చారిటబుల్ ఆర్గనైజేషన్స్కు సర్ప్లస్ ఫుడ్ని డొనేట్ చేసే బిజినెస్కు ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ వంటి ఇన్సెంటివ్స్ను ఇంప్లిమెంట్ చేయడం ఫుడ్ రీడిస్ట్రిబ్యూషన్లో గ్రేటర్ పార్టిసిపేషన్ని ఎంకరేజ్ చేస్తుంది. ఆహార పదార్థాలను కంపోస్టింగ్ అండ్ రీసైక్లింగ్ చేయటం, ల్యాండ్ఫిల్స్పై బర్డన్ తగ్గించడం, ఇంకా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ను మినిమైజ్ చేయడం వంటి సస్టైనబుల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ కోసం గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ఫుడ్ రికవరీ అండ్ రీడిస్ట్రిబ్యూషన్ కోసం సిస్టమ్స్ను ఎస్టాబ్లిష్ చేయడం వలన ప్రొడ్యూసర్స్, రీటైలర్స్ మరియు కన్స్యూమర్స్ నుండి అవసరమైన వారికి సర్ప్లస్ ఫుడ్ అందించడంలో సహాయపడుతుంది. ఫుడ్ బ్యాంక్స్ ఇంకా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఫుడ్ సర్ప్లస్ అండ్ స్కేర్సిటీ మధ్య గ్యాప్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇంకా ఇండియాలో కొన్ని సక్సెస్ స్టోరీస్ అండ్ ఇనిషియేటివ్స్ని చూద్దాం. ఇండియాలో ఫీడింగ్ ఇండియా వంటి ఇనిషియేటివ్స్ అవసరమైన వారికి 27 మిలియన్స్కు పైగా మీల్స్ రెస్క్యూ అండ్ రీడిస్ట్రిబ్యూషన్ చేశాయి. రాజస్థాన్లో అన్నక్షేత్ర ఇనిషియేటివ్ ఫుడ్ వేస్టేజ్పై బ్యాటిల్లో ఆశాజ్యోతిగా నిలుస్తుంది. మ్యారేజెస్ మరియు ఈవెంట్స్ల నుండి మిగిలిన ఆహారాన్ని కలెక్ట్ చేయడం ద్వారా ఈ ప్రాజెక్ట్ అవసరమైన వ్యక్తులకు రీడిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఈ ఇన్నోవేటివ్ అప్రోచ్ వేస్టేజ్ను ప్రివెంట్ చేయడమే కాకుండా
మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్లో ఫుడ్ ఇన్సెక్యూరిటీని సాల్వ్ చేస్తుంది. అలాగే ఎ సెన్స్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇంకా కేర్ని ఎంకరేజ్ చేస్తుంది. ఇంకా పూనాలో స్వచ్ఛ అసోసియేషన్కు చెందిన వాలంటీర్స్ కిచెన్ వేస్ట్ను బయోడిగ్రేడబుల్ ఇంకా నాన్ బయోడిగ్రేడబుల్ కేటగిరీస్గా సెగ్రిగేట్ చేసే ఫార్వర్డ్ థింకింగ్ సిస్టమ్ను ఎస్టాబ్లిష్ చేశారు. దీంతో ఆర్గానిక్ వేస్ట్ కంపోస్ట్గా కన్వర్ట్ చేయబడతాయి, సాయిల్ని ఎన్రిచ్ చేస్తాయి. అంతేకాకుండా వేస్ట్ని ల్యాండ్ ఫిల్స్గా మారడం తగ్గుతుంది. ఈ ఢిల్లీ బేస్డ్ స్టార్టప్ ఫుడ్ ప్రొడ్యూసర్స్ నుండి ఫుడ్ బై ప్రోడక్ట్స్ ఇంకా ఇతర ఫుడ్ యొక్క సర్ప్లస్ రా మెటీరియల్స్ను కలెక్ట్ చేస్తుంది. వాటిని జంతువులకు హై వాల్యూ న్యూట్రిషన్ రిచ్ ఇన్నోవేటివ్ బేకరీ ఫీడ్ ఇంగ్రీడియంట్స్గా మారుస్తుంది. ఇది సస్టైనబుల్ ఎకానమీను కొనసాగించడంలో సహాయపడటమే కాకుండా విలువైన రీసోర్సెస్ యొక్క వేస్టేజ్ను కూడా ఎలిమినేట్ చేస్తుంది. 2019లో స్థాపించబడిన ఈ చెన్నై బేస్డ్ స్టార్టప్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ యొక్క క్వాలిటీను కాపాడేందుకు మరియు వాటి రైపనింగ్ ప్రాసెస్ను స్లో డౌన్ చేయడానికి ఇన్బిల్ట్ డిఫెన్స్ మెకానిజంను కలిగి ఉన్న యాక్టివ్ ప్యాకేజింగ్ సాచెట్స్ను అభివృద్ధి చేయడం ద్వారా ఫుడ్ వేస్టేజ్కు నేచర్ ఇన్స్పైర్డ్ సొల్యూషన్స్ను అందిస్తుంది. ప్రపంచంలోనే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్గా ఉన్నప్పటికీ దాదాపు 40% ఫ్రెష్ ప్రొడ్యూసర్స్ కన్జ్యూమర్స్కు చేరకముందే పాడైపోతాయి. కాబట్టి ఇండియాలో పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ను అరికట్టాలనే లక్ష్యంతో ఈ కాన్సెప్ట్ నడపబడుతోంది. మరి ఫుడ్ వేస్టేజ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడంలో నేను ఇంకా మీలాంటి సాధారణ వ్యక్తులు ఎలా సహకరించగలమో చూద్దాం. మనం మన మైండ్ సెట్ని ఫుడ్ అబండెన్స్ నుండి ఫుడ్ స్కేర్సిటీగా మార్చడానికి ప్రయత్నించాలి. వేస్టేజ్ లేని గోల్ వైపు మన మార్గం ఉండాలి. ఇంకా మిగిలిపోయిన ఫుడ్ కోసం ఏం చేయాలి? అది మరొకరికి ఇవ్వండి లేదా కనీసం కంపోస్ట్ చేయండి. తద్వారా ఇది ల్యాండ్ఫిల్గా ఎండప్ అవ్వదు. మీట్ ఇంకా సీ ఫుడ్ విషయానికి వస్తే నోస్ టు టెయిల్ కుకింగ్ ఇన్కార్పొరేట్ చేయండి. చాలా కూరగాయల యొక్క రూట్స్, షూట్స్, లీవ్స్ అండ్ స్టాక్స్ ఖచ్చితంగా తినదగినవి. సర్నోలి వాటర్మిలన్తో చేసిన మంగళూరియన్ దోశ లేదా పంజాబ్లోని కాలీఫ్లవర్ స్టాక్స్ అండ్ లీవ్స్తో చేసిన గోబీ దంతాల్ సబ్జీ వంటి రీజనల్ ఇండియన్ రెసిపీస్ మన ఆహారం పట్ల పొదుపు మరియు రెస్పెక్ట్ యొక్క ఐడియాస్ నుండి పుట్టాయి. బెంగాలీస్ వారి రెసిపీస్లో రూట్ టు షూట్ ఫిలాసఫీని అవలంబిస్తారు. థోర్గొంటో అనేది లేత టెండర్ బనానా స్టెమ్స్ కలిగిన కూర. అయితే ఉగ్చే పట్బోరా అనేది కాకరకాయ లీవ్స్తో చేసిన వడలు. మీరు మీ ఓన్ ఫుడ్ కన్సంప్షన్ గురించి ఇన్ఫ్లుయెన్సింగ్ సింపుల్ డెసిషన్స్ తీసుకోవడంతో స్టార్ట్ చేయవచ్చు. ఆపై మీ ఇమీడియట్ కమ్యూనిటీలోని వ్యక్తులను జాయిన్ అయ్యేలా చేయవచ్చు. మన గురించి ఇంకా మనం తినే విధానం గురించి శ్రద్ధగా ఆలోచించండి. మనం చేయవలసిందల్లా ఒక చిన్న మార్పు. ఫుడ్ వేస్టేజ్కు గల రూట్ కాజెస్ను అడ్రస్ చేయడం ద్వారా సస్టైనబుల్ ప్రాక్టీసెస్ను ఇంప్లిమెంట్ చేయడం ఇంకా ఏ కల్చర్ ఆఫ్ రెస్పాన్సిబుల్ కన్సంప్షన్ ద్వారా ఇండియా ఈ క్రైసిస్ను తగ్గించడానికి ఇంకా ఫ్యూచర్ జనరేషన్స్కు మరింత ఈక్విటబుల్ అండ్ సస్టైనబుల్ ఫుడ్ సిస్టమ్ను ఎన్ష్యూర్ చేసే దిశగా సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ తీసుకురావచ్చు. చివరగా నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఫుడ్ వేస్టేజ్ అనేది మనం ఇగ్నోర్ చేయలేని సమస్య. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇన్ఫో డైజెస్ట్ తెలుగు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.